నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రమద్దరని పెళ్లి చేసుకున్న రురుడు పాముల మీద కోపం వచ్చి కనపడిన పాముల్ని కర్ర పెట్టి కొడుతుంటే ఒక పొదలో డుండుబమనేటటువంటి ఒక వృద్ధపాము కనపడితే ఆ విషం లేని పాము పైకి లేచి, నేను సహస్రపాదుడనేటటువంటి మునిని, ఖగముడు అనబడేటటువంటి నా స్నేహితుడి మీద గడ్డిపాముని వేయడం వల్ల ఆయనకి కోపం వచ్చి నువ్వు విషం లేని పామువై రురుడు కర్రతో కొట్టినప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని అనుగ్రహిస్తే, అదిగో ఆ రురుడు కర్ర పట్టుకుని కనబడితే స్థూలకేశుడికి, ఆ సహస్రపాదుడికి ఆ రోజున శాప విమోచనమైతే ఆయన రురుడికి ధర్మమంతా చెప్పిన తర్వాత బ్రాహ్మణ ధర్మాన్ని తెలుసుకుని ఆయన హింసా కార్యాన్ని విడిచిపెడితే, అదిగో ఆ రురుణ్ణి చూసినటువంటి ఆ సహస్రపాదుడు ఆ రోజున నీ తండ్రి అయినటువంటి ప్రమతి యొక్క శిష్యుడైన ఆస్తికుడు సర్పయాగాన్ని ఆపాడు, నువ్వు పావుల్ని చంపుతావేరా అన్నాడంటే, ఈ మాటలు వింటున్నటువంటి సౌతి పురాణం చెప్తున్నప్పుడు శౌనకాది మహర్షులందరూ కూడా ఎవరా ఆస్తికుడని అడిగితే వినతాకదురు ఆ కథ దగ్గర నుంచి ఇదిగో ఇవాళ ఇప్పుడు పుట్టినటువంటి ఆస్తికుడి వరకు కథ వచ్చింది. దాన్ని మీరు అలా కలుపుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఆస్తికుడు చవనుని యొక్క కుమారుడైన ప్రమతి దగ్గర చదువుకున్నాడు. చదువుకుని విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రములను నేర్చుకున్న తర్వాత ఈయన పరమ సంతోషంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు కథ మళ్ళీ ఇంకొక భాగం వైపుకు వెడుతోంది. పరీక్షిన్ మహారాజు గారి దగ్గరికి ఉదంకుడు వెళ్ళాడు. వెళ్ళి సర్పయాగం చెయ్యమని తన కోపాన్ని జనమేజయుడి మనసులోకి ప్రవేశించేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే జనమేజయుడన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు కరిస్తే చనిపోయాడు అంటున్నాడు, నా తండ్రి ఎలా మరణించాడో ఓసారి చెప్పండి అన్నాడు మంత్రుల్ని. అంటే ఆ మంత్రులు లేచి పరీక్షితుతో అన్నారు, అభిమన్యునకు విరాటాత్మజయైన ఉత్తరకును పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరీక్షయమున ఉదయించి ప్రథం పరీక్షితుడు నా బరగువాడు ధర్మార్థకామముల్ తర్పక సలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనగుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజవృషభుడు అధిక ధర్మమార్గుడైన నీ ఎట్టి సత్పత్రు బడసియున్న పుణ్యుడు అన్యనాథ మకుట మణి గణ ప్రభారంజిత పాద పంకజుండు భరతనిభుడు. నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ఉత్తర విరాట్ రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరని అభిమన్యుడు వివాహం చేసుకున్నప్పుడు అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడు నీ తండ్రి అయిన పరీక్షిత్. ఆ పరీక్షిత్తు నీ తాత అయినటువంటి అర్జునుడితో సమానం. ఎందుకని? ఈ పరీక్షిత్ ఇప్పుడు వింటున్నటువంటి జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్, పరీక్షిత్ యొక్క తండ్రి అభిమన్యుడు, అభిమన్యుని యొక్క తండ్రి అర్జునుడు, అర్జునుని యొక్క తండ్రి పాండురాజు. వంశంలో పోలికలు వస్తాయనడానికి పోలిక ఏమిటో తెలుసా అండి? ఎక్కడో ముత్తాత పాండురాజుకి వేట అంటే ఇష్టం, అదే పోలిక ఇప్పుడు వచ్చింది పరీక్షిత్తుకి. ఆ వేట కోసమే వెళ్ళి అదిగో ఆ శమీకుడనబడేటటువంటి ఋషి యొక్క మెడలో చచ్చిపోయిన పావునేశాడు. వంశంలో ఉన్న పోలికలు పిల్లలకు వస్తాయంటే అది అందుకే వంశంలో 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిస్తారు, లేకపోతే అట్లాంటి అఘాయిత్యం ఉన్నవాడు ఇక్కడ పుడితే అందుకని. కాబట్టి అదిగో అభిమన్యుడికి విరాటరాజపుత్రి అయినటువంటి ఉత్తరకి పుట్టినటువంటి ధర్మమూర్తి నీ తండ్రి కౌరవాన్వయ పరీక్షయమునను దయించి పరీక్షితుడు నా బరగువాడు. ఆయన కురువంశం, కురువంశంలో ఉన్నటువంటి వాళ్ళే పాండవులు కూడా, కాబట్టి కౌరవులే. కాబట్టి అదిగో ఆ కౌరవులు అంటే పాండవుల యొక్క సంతతి అంతా కూడా నశించిపోయి అభిమన్యుడు కూడా మరణించి ఉప పాండవులు కూడా మరణించిన తరువాత ఇంకా పాండవుల యొక్క వంశాంకురము ఉత్తరాగర్భమునందు మిగిలిపోయిన ఒక్క పరీక్షితే ఉన్నప్పుడు ఆ ఒక్క పిల్లవాడు కూడా బతకకూడదని పిండం మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తే ఆమె కృష్ణుడి పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తే ఇక్కడ బయట రథం దగ్గర నిలబడిన కృష్ణుడు ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రానికి పిండానికి మధ్యలో నిలబడి ఘోర రూపంతో బ్రహ్మాస్త్రాన్ని, సాత్విక రూపంతో పిండాన్ని చూసి బ్రహ్మాస్త్రాన్ని తనలో కలుపుకొని పిల్లాన్ని రక్షిస్తే ఆయన పరీక్షగా విష్ణువుని చూసి పుట్టిన తరువాత కూడా తాత అయిన ధర్మరాజు తొడ మీద కూర్చుని సభలో ఉన్న వాళ్ళందరినీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని నన్ను రక్షించిన మహానుభావుడు ఎక్కడున్నాడా అని ఇలా పట్టి పట్టి చూస్తుంటే ఆయన్ని దేవరాతుడు అని పేరున్నా కూడా ప్రజలందరూ పరీక్షగా చూస్తాడని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి కురువంశానికి మిగిలిన ఏకైక నలుసు నువ్వు. ధర్మార్థకామములు తప్పక చలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనఘుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజవృషభుడు.
మీ తండ్రి 60 సంవత్సరములు ధర్మార్థ కామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వాడు నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. మీ నాన్న సింహాసనం మీద కూర్చొని పాదపీఠం మీద పాదం పెడితే అన్య దేశముల నుంచి వచ్చినటువంటి రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటములలో ఉన్న మణుల కాంతులు మీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి. అంత కీర్తి వహించినటువంటి మహానుభావుడు. కానీ ఇదిగో మీ వంశంలో ముత్తాత పాండురాజు గారికి ఉన్నటువంటి బలహీనతలాగే మీ తండ్రి కూడా వేటాడడం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి వేటాడుతుండగా ఒక లేడి కనబడితే ఆ లేడిని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని తన పరివారం అంతా వెనకపడిపోయి ఎక్కడో ఉండిపోయినా తానొక్కడే ఆ లేడిని వేటాడి తీసుకొస్తానని లేడి వెంట పరిగెడుతూ బాణాన్ని విడిచిపెడితే బాణం తగినటువంటి లేడి పరీక్షిత్తుకి దక్కకుండా పారిపోయి శమీకుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతే లేడిని వెంట తవిలి దాన్ని వేటాడేటటువంటి మిషతో శమీకుడి ఆశ్రమంలోకి వెళ్ళి కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నటువంటి శమీక మహర్షిని ఇటుగా లేడి పరిగెత్తిందా అని అడిగితే బహిర్ముఖుడు కాడు కాబట్టి శమీకుడి జవాబు చెప్పకపోతే ఉద్ధతితో ఆకలి చేత దప్పిక చేత కలిగినటువంటి ప్రకోపం చేత చచ్చిపోయిన పావుని ధనస్సు యొక్క మూపుతో పైకెత్తి ఆయన మెడలో వేస్తే ఆయన కుమారుడైనటువంటి శృంగికి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవపరుస్తాడా దేశమేలే రాజని నేటికి 7వ రాజు తక్షకుని యొక్క విషాగ్ని చేత నా తండ్రి మూపురమునందు మృత సర్పాన్ని వేసినటువంటి పరీక్షిత్తు తక్షకుని అగ్నిజ్వాలల యందు కాడి బూడిదగుగాక అని శాపవాక్కు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చి అభివాదం చేసి గోత్రనామాలు చెప్పుకుని భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడు శమీకుడు కన్నులు విప్పి తన కొడుకైన శృంగిని చూసి ఏరా బాధగా ఉన్నావని అడిగితే నాన్నగారు మీ మూపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని వేశాడు, కోపం వచ్చినేటికి 7వ నాడు ఆయన మరణించాలని నేను శాపవాక్కు విడిచిపెట్టాను, అదిగో ఆ మూపురం మీద పాము తీశాను, నాకు చాలా బాధ కలిగింది నాన్నగారు ఆ పరీక్షిత్తు చేసినటువంటి దుష్కృత్యానికంటే శమీకుడు చూసి ఎంత పని చేశావురా, చంద్రవంశంలో పుట్టినవాడు మహాపురుషుడు రాజ్యమును ధార్మికంగా పరిపాలిస్తున్నవాడు అందరినీ కాపాడేటటువంటి ప్రభువుని నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్ధాయుష్కుణ్ణి చేసి పడగొడుతున్నావు, దీనివల్ల లోకమంతా పాడైపోదా, కోపం అనేది రానేకూడదు కానీ కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో వినరా అని ఆ రోజున కొడుకు శృంగితో శమీకుడు అన్నాడు. క్రోధమ తపముంచెరచును క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్ క్రోధమ ధర్మక్రియలకు బాధయగున్ క్రోధిగా తపస్వికి చిన్నే. క్రోధము ఆవహించినటువంటి వాని యొక్క తపస్సు చెడిపోతుంది. క్రోధము వలన అణిమాది సిద్ధులు గుణములు అన్నీ నశించిపోతాయి. క్రోధము ధార్మికమైనటువంటి పనులు చెయ్యనివ్వదు. క్రోధమున్నటువంటి వాడు ఇక తపస్వి ఎలా అవుతాడు? క్షమలేని తపసితనమును ప్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రాజ్యము భిన్న కుంభమునతో యముల బట్టుల అధ్రువంబులకు ఇవియల్లన్. క్షమలేని తపసితనమును ఓర్పులేనటువంటి తపస్సు, అలాగే పరాకుగా ఉండకపోవడం వల్ల ఐశ్వర్యం నిలబడకపోవడం అనేటటువంటి లక్షణం. అంటే పరాకు ఉన్నటువంటి వాడికి ధనం ఉంటుంది, పరాకు లేకపోవడం అనేటటువంటి వాడికి ధనం జారిపోయినట్టు ధర్మం విడిచిపెట్టినటువంటి రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో అది పగిలిపోయిన కుండలో పోసినటువంటి నీరు కారిపోయినట్టే. క్రోధమున్న వాడికి తపస్సు ఫలించదు, ధర్మం విడిచిపెట్టిన వాడికి రాజ్యం నిలబడదు, పరాకు లేని వాడికి ఐశ్వర్యం నిలబడదు, పగిలిపోయిన కుండలో నీరు పోసిన వాడికి నీరు నిలబడదు. కాబట్టి నీకెందుకురా తపస్సు, ఇంత క్రోధం ఉన్నవాడికి నీకు తపస్సు ఫలిస్తుందా, ఎంత తప్పు పని చేశావురా అని గౌరముఖుడు అనబడేటటువంటి ఒక మునిని పిలిచి నేటికి 7వ రోజున మరణించాలని రాజుకి నా కొడుకు శాపం ఇచ్చాడు. వెంటనే భద్రతా ఏర్పాట్లు చేసుకుని మంత్రతంత్రములు తెలిసిన్నటువంటి నిపుణులైన బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని ఎంత మాత్రమూ పరాకు లేకుండా తనను తాను రక్షించుకోమని పరీక్షిత్ మహారాజుకి నా వాక్కుగా చెప్పండని ఆ గౌరముఖుడనబడేటటువంటి మునిని పరీక్షిత్ దగ్గరికి పంపిస్తే ఈయన వెళ్ళి పరీక్షిత్తుకి చెప్తే శమీక మహర్షి కొడుకుని అడిగాడు ఆ రోజున, నువ్వు వెనక్కి తీయలేవా నీ శాపాన్నని. నాన్నగారు నేనేం చెయ్యలేని, ఇప్పటికే నేను విడిచిపెట్టిన శాపవాక్కు తక్షకుడిలో ప్రచోదనం చేసి బయలుదేరిపోయి ఉంటాడు కరవడానికి పరీక్షిత్తుని అన్నాడు. ఆ మాట చెప్పినట్టుగానే మహానుభావుడు బయలుదేరాడు. బయలుదేరి గబగబా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంకా పరీక్షిత్తుని కాటు వెయ్యాలి, అది 7వ రోజు. ఇంకా ఆ ఒక్క రోజు దాటిపోయిందా ఇక పరీక్షిత్తు బతికేస్తాడు.
కాబట్టి ఆయన ఒక పెద్ద ఒంటి స్తంభపు మేడ కట్టుకుని మంత్రతంత్రములు తెలుసున్న వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని సకలోర్వీషుడు అతి ప్రయత్నపరుడై సర్వక్రియా దక్ష తక్షకోటుల్ పనిసేయగా ఘనతరైక స్తంభహర్మ్యంబు తక్షక భీతిన్ రచయించి పంచి దృఢరక్షం దానిలో నుండి బాయక రాత్రిన్ దివ జాగరూక హిత భృత్యామాచ్యవర్గంబుతోన్. ఆయన బోలెడంతమంది వడ్రంగుల్ని కార్మికుల్ని పిలిచి ఒంటి స్తంభపు మేడ కట్టించుకుని అందులో తన యొక్క భృత్యుల్ని మంత్రుల్ని చుట్టూ పెట్టుకుని విషాన్ని విరగొట్టగలిగినటువంటి మంత్రాలు తెలుసున్న వాళ్ళని తంత్ర నిపుణుల్ని సిద్ధంగా పెట్టుకుని అందులోనే ఉంటూ 7 రోజులు అయ్యే వరకు నేను కిందకి దిగిరానని ఆ ఒంటి స్తంభపు మేడలో కూర్చున్నాడు. కూర్చునుండగా 7వ రోజు వచ్చింది. బయలుదేరాడు. ఎవరు? తక్షకుడు. ఆయన్ని కరుస్తాను అని. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ఈ లోకంలో పాములు ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తున్నాయి, కరిస్తే పాపం చనిపోతున్నారు, పాము కరిస్తే చనిపోకుండా బ్రతికి ఉండడానికి నేను కశ్యపుడు అనేటటువంటి ఋషికి పాము యొక్క విషాన్ని విరగ్గొట్టగలిగినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తానని సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే కశ్యప మహర్షికి ఉపదేశం చేశారు. ఆ కశ్యప మహర్షి ఎంత గొప్పవాడంటే, ఆయన నేను బయలుదేరి వెళ్ళి లోకాన్ని రక్షించగలిగిన ప్రజ్ఞావంతుడు కనుక పరీక్షిత్తుని తక్షకుడు కరిస్తే మరణించబోయే రాజు యొక్క శరీరంలోని విషాన్ని విరగ్గొట్టి నేను పరీక్షిత్తుని రక్షిస్తానని కశ్యపుడు బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరారు. వృద్ధ బ్రాహ్మణ వేషంలో తక్షకుడున్నాడు, కశ్యపుడు వెడుతున్నాడు. ఇద్దరూ కలుసుకున్నారు. దారిలో కలుసుకున్న తరువాత అడిగాడు, ఏమయ్యా నువ్వెవరు ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు. అంటే కశ్యప ఋషి అన్నాడు, నేను రాజుని ఇవాళ 7వ రోజు తక్షకుడు కలుస్తాడు, కరిచినప్పుడు నేను ఆయన్ని మళ్ళీ విషం పోగొట్టి బ్రతికించడానికి వెడుతున్నానన్నాడు. పిచ్చివాడా, నువ్వు ఆ కోరిక విడిచిపెట్టు, వజ్రాయుధం తగిలినవాడు బతుకుతాడేమో, తక్షకుడు కరిచినవాడు బతకడం. నేనే తక్షకుణ్ణి, నేను ఒకసారి కరిస్తే బూది కుప్పగా పడిపోతాడు, మనిషి బతికుండడం కాదు, కాబట్టి నువ్వు బ్రతికించలేవన్నాడు. ఆయన అన్నాడు, బూది కుప్పగా నువ్వు చేసినా నేను బ్రతికించగలన్నాడు. అయితే ఏది, ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కొమ్మలు ఎంత దూరం వ్యాపించాయో తెలియట్లా, పచ్చటి చెట్టు, దీని మొదట్లో కరుస్తాను, బూడిద కుప్పగా పడిపోతుంది, బ్రతికించి చూస్తానన్నాడు. తక్షకుడు కాటు వేశాడు, అది బూది కుప్ప కింద పడిపోయిన చెట్టు. వెంటనే ఈ కశ్యప ఋషి బ్రహ్మగారు తనకి ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళీ వచ్చింది. వచ్చేటప్పటికే తక్షకుడు ఆశ్చర్యపోయాడు. అయితే ఈ విషయం ఎలా తెలిసింది హస్తినాపురంలో అంటారేమో, ఒక వ్యక్తి కర్ర పుల్లలు ఏరుకుందామని అరణ్యంలోకి వచ్చి ఆ మర్రి చెట్టు మీదకి వచ్చి ఎండు పుల్లలు విరుచుకుంటున్నాడు. అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని తక్షకుడు కరవడంలో ఈ వ్యక్తి కూడా కాలి బూడిదైపోయి కింద పడిపోయాడు. మళ్ళీ కశ్యప ఋషి మంత్రప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కూడా బతికాడు. ఆయన తర్వాత పరిగెత్తుకుంటూ హస్తినాపురానికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారని, అందువల్ల బయటకు వచ్చింది లోకంలో. కాబట్టి ఇప్పుడు తక్షకుడు అన్నాడు, నేను కాటు వెయ్యడం అనేటటువంటిది పరమసత్యం, కాటు వేసేస్తాను, నువ్వెందుకు ఆయన్ని బతికించాలనుకుంటున్నావు? ఒకటి, మహానుభావుడు కాబట్టి బతికిస్తాను. 2, రాజుని బతికిస్తే రాజు అపారమైన ధనం ఇస్తాడు, రాజు ఎంత ధనం ఇస్తాడో అంతకన్నా అధికమైన ధనం ఇస్తాను, నువ్వు బ్రతికించవద్దు, వెళ్ళిపోమన్నాడు. కశ్యప ఋషి కందులు మూసుకుని అంతర్దృష్టితో చూశాడు. రాజుకి మరణము తథ్యము అని తెలిసిపోయింది. అంటే ఒకసారి ఋషివాక్కు ఇక తప్పించుకోవడం కుదరదు, కాబట్టి ఎలాగో మరణిస్తాడు. కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోదామని ఆయన తక్షకుడు ఇచ్చినటువంటి డబ్బు పెట్టుకుని కశ్యప ఋషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కోటలోకి ప్రవేశించాలి, ఒంటి స్తంభపు మేడలోకి. తన సోదరులైనటువంటి పావుల్ని కొంతమందిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషం వేసుకుని ఋగ్వేద యజుర్వేద మంత్రాలు చెప్తూ వెళ్ళండి, కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకెళ్ళి ప్రసాదం రాజా నీకు రక్షగా ఇస్తున్నామని ఇవ్వండి. వేదం చదువుకుంటున్న బ్రాహ్మణ కుమారుల్ని చూస్తే రాజు కాదన్నాడు, తీసుకుంటాడన్నారు. అంటే వాళ్ళు అలాగే వెళ్ళారు. వెడితే రాజు పాపం ప్రసాదం కదా అని పుచ్చుకున్నాడు. పుచ్చుకొని ఆయన ఆ పళ్ళు తన చుట్టూ ఉన్న మంత్రులకి ఇస్తున్నాడు. ఇస్తూ చాలా ధైర్యంగా ఆయన ఆ మంత్రులతో ఒక మాట అన్నాడు, సూర్యులనున్న మంత్రులను చుట్టములన్ కడుకూర్చు మిత్రులన్
సరబలుండు చూచి మునిశాపతి నంబులు ఒవుదించే అంభోరుహమిత్రుడస్తగిరి పొందెడునంచొగి తత్ఫలావలుల్ వారలకెల్లబెట్టి అనవజ్యుడు తనొక పండు చెచ్చెరన్. అదిగో సూర్యాస్తమయం అయిపోతోంది, పశ్చిమ దిక్కున గురుక్కిపోతున్నాడు సూర్యుడు. 7వ రోజు అయిపోయింది కాబట్టి ఇంక శాపం నేను చేయదు, నేను బతికేసినట్టే. కాబట్టి ఇది ప్రసాదం బ్రాహ్మణ కుమారులు తెచ్చారు, మీరు తినండి అని వాళ్ళందరికీ పెట్టి ఒక పండు తీసి నేను తింటానని ఆ పండుని ఇలా విప్పాడు. విప్పగానే కునివృచ్చుడు లోపల నల్లని క్రిమియై తోచి చూడలత్తుకవర్ణంబున పామి విషవహ్నులు తనుకగా గురువీరు కరచి తక్షకుడరిగెన్. ఆ పండిలా విప్పేటప్పటికే నల్లటి గుడ్లతో ఒక పురుగు కనపడింది. ఆ పురుగు మెల్లగా ఎర్రటి రంగుతో రక్తవర్ణంలో పాము అయింది. ఆ పాము తక్షకుడు. అది వెంటనే రాజుని కరచి పెద్ద స్వరూపాన్ని పొంది అగ్నిహోత్రాన్ని చిమ్మి అక్కడ ఉన్నటువంటి మేడని కూడా కాల్చేసి దూకి పారిపోయింది. అలా నీ తండ్రి చచ్చిపోయాడయా అన్నాడు. అంటే జనమేజయుడు మనసు ఎలా ఉంటుంది? ఆయన చాలా వ్యగ్రత పొందాడు తక్షకుడి మీద. నిజంగా కూడా తక్షకుడు యుక్తాయుక్త విచక్షణ లేని పాము. కాబట్టి ఇప్పుడు మంత్రులు అన్నారు, కాదన కిట్టిపాటి అపకారము తక్షకుడేక విప్ర సంబోధన చేసే నృపపుంగవ నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయము తక్షకాది కాకోదర సంహతిన్ హుతమహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్. ఒక్క బ్రాహ్మణుడు అలా అన్నాడని, తక్షకుడి చేతిలో చచ్చిపోవాలి పరీక్షిత్ అన్నాడని, ఆ బ్రాహ్మణుడి మాట నిజం చేయడానికి తక్షకుడు ఇంత పన్నాగం పన్ని మీ నాన్నని చంపేశాడు. మీ నాన్న మంచితనాన్ని దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఏమి బ్రాహ్మణ వాక్కుకు అంత గౌరవం ఇచ్చాడుగా. ఏది నువ్వు బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి యాగం చేయి, యాగం చేసి మొత్తం పావుల సంతతిని అగ్నిహోత్రంలో పారాయి, తక్షకుడిని కూడా పిలు, ఆయన్ని కూడా పడమను. కాబట్టి నువ్వు ప్రతీకారం చెయ్యవలసిందే, చెయ్యి యాగం అన్నారు. అనగానే ఆయన అన్నాడు, అయితే యాగశాల నిర్మాణం చెయ్యండి, ఋత్విక్కుల్ని పిలవండి, నేను యాగదీక్ష తీసుకుంటున్నాను అన్నాడు. దీక్ష అన్న మాట యాగమునకే అనువర్తిస్తుంది కాబట్టి నేను దీక్షితుడిని అవుతున్నానన్నాడు. యాగశాల నిర్మాణం చేశారు. యాగశాల నిర్మాణం చేసినా ఇల్లు కట్టినా వాస్తు అన్నదానికి దాని యొక్క ప్రభావం దానికి ఉంటుంది అని శాస్త్రం చెప్తాం. ఎవరు ఏ మాటలు చెప్పినా మనం శాస్త్రాన్ని నమ్మిన వాళ్ళమైనప్పుడు మనం అలాగే మాట్లాడవలసి ఉంటుంది, మనం అలాగే పాటించవలసి ఉంటుంది. కాబట్టి అందులో ఒక పౌరాణికుడు, ఒక మహానుభావుడు, శాస్త్రములు తెలుసున్నవాడు వచ్చి జనమేజయుడితో అన్నాడు, అనగా ఈ యజ్ఞము విధి సనాధరుత్తి ప్రయోగ సంపూర్ణం వయ్యును గడచన నేరదు నడుమన యుడుగును భూసురోత్తమ నిమిత్తమునన్. ఈ యాగశాల నిర్మాణంలో దోషం ఉంది. యాగశాల నిర్మాణంలో దోషం ఉన్న కారణం చేత ఎంత గొప్ప బ్రాహ్మణుల్ని నువ్వు తీసుకొచ్చినా, ఎంత గొప్ప యజ్ఞ సంభారాలు నువ్వు తీసుకొచ్చినా ఈ యాగం మధ్యలో ఒక బ్రాహ్మణుడి వల్ల ఆగిపోతుంది అన్నాడు. జనమేజయుడు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా ఆయన ఆ యాగం చెయ్యడం కోసం అని చెప్పేసి సిద్ధపడ్డాడు. జనమేజయుని యొక్క భార్య కాశీరాజు యొక్క కుమార్తె అయిన వపుష్టమ. ఆ వపుష్టమతో కలిసి భార్య లేనివాడు యాగం చేయడానికి అర్హుడు కాడు. కాబట్టి భార్యాసహితుడై యజ్ఞదీక్షితుడై ఆ సర్పయాగం చెయ్యడానికి కూర్చున్నాడు. బ్రాహ్మణులందరూ కూర్చున్నారు. ఒక్కొక్క పాము పేరు పిలుస్తున్నారు. పిలిస్తే వచ్చి అతి వేగాకుల చిత్తులై పడి రుదాప్తాసీ విషాగ్నుల్ సితాసిత పీతారుణ వర్ణదేహులు నవాశ్రుగ్రక్త నేత్రుల్ మహోన్నతులేక త్రిక పంచ సప్త నవ నానామస్తకుల్ పల్వురు ఉద్ధత నాగేంద్రులు బ్రహ్మదండ హతి ఆర్తధ్వానులైవ నిలోన్. బ్రహ్మదండం పెట్టి కొడితే పడిపోయినట్టుగా ఒక్కొక్క పేరు చెప్పి బ్రాహ్మణులు పిలుస్తుంటే ఋత్విక్కులు 1 పడగ పాము, 3 పడగల పాములు, 5 పడగల పాములు, 9 పడగల పాములు, పెక్కుతలలు కలిగినటువంటి పాములు, పసుపు రంగు పాములు, తెల్ల రంగు పాములు, ఎర్ర రంగు పాములు, నల్ల రంగు పాములు, పొడుగు పాములు, పొట్టి పాములు, లావు పాములు, సన్న పాములు, ఇన్ని పాములు ఆకాశంలో గిరగిరా తిరుగుతూ విషాన్ని చిమ్ముతూ అగ్నిహోత్రంలో పడిపోయి తలలు పగిలిపోతుంటే పెటిల్ల శబ్దం చేస్తూ అరుస్తూ విషం జిమ్ముతూ అగ్నిహోత్రంలో కాలిపోతుంటే దిక్చక్రమంతా సర్పముల యొక్క వింత ధ్వనులతో మార్మోగిందిట. అలా
అందరూ చిత్ర విచిత్రంగా ఇదేమి యాగమని చూస్తుండగా ఆకాశంలోంచి రంగురంగుల పాములు, అనేక తలల పాములు వచ్చి ఆ యాగంలో పడిపోయి అగ్నిహోత్రంలో కాలిపోతున్నాయి. తక్షకుడు భయపడిపోయి తక్షకుడతి భీతుండై ఈ క్షణమున అరిగే సురగణాధిప నన్ను రక్షింపుమ రక్షింపుమ రక్షింపుమయనుచు ఆ పురందరు కడకు. తక్షకుడు భయపడిపోయి, దేవేంద్రుడు ఆయనకి స్నేహితుడు, వెళ్ళి రక్షించు 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 అని ఇంద్రుడి చాటున దాక్కున్నాడు. ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన మాట విని, కొన్ని పాములు బతుకుతాయన్న మాట విని, ఆగరా కంగారు పడకు, ఆ యాగాన్ని ఆపుతాడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, నువ్వు బ్రతుకుతావు, అలా కూర్చో, బెంగ పెట్టుకోకని చెప్పి ఆయన ఆ తక్షకుణ్ణి ఇంద్రలోకంలో కూర్చోపెట్టాడు. ఇంతలోకే మహానుభావుడు వాసుకి గబగబా పరిగెత్తుకుంటూ చెల్లెలి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా, ఈ మహానుభావుడు జనమేజయుడు చేస్తున్న యజ్ఞంలో నీ సోదరులమైనటువంటి మా జాతి అంతా పడిపోతోంది, ఇప్పటికే కొన్ని లక్షల పాములు కాలిపోయాయి, వెంటనే నా మేనల్లుడైన ఆస్తికుణ్ణి పంపించమ్మా, నీ పేరు జరత్కారు, నిన్ను జరత్కారునకిచ్చి వివాహం చేసింది మీ ఇద్దరికీ పుట్టే పిల్లాడి వల్ల సర్పజాతిని కాపాడడానికి, కాబట్టి వెంటనే నీ కొడుకుని పంపు అన్నాడు. అంటే కడవడి మున్నువ నింగడుకొని పడినవియు కాని కద్రాసుతులన్ పడనీకింక అవశ్యము నుడిగింతును సర్పయాగ మోడకుడింకన్. మీరు బెంగ పెట్టుకోకండి, పడిపోయిన కద్రోపుత్రులు పడిపోయారు, మిగిలిన వాళ్ళని రక్షించే భారం నాది అని ఆస్తికుడు బయలుదేరి జనమేజయుడు చేస్తున్నటువంటి ఆ సర్పయాగశాలలోకి ప్రవేశించాడు. ప్రవేశించగానే మహాతేజోమూర్తి ఆ ఆస్తికుడు నడిచొస్తుంటే రాజు, ఋత్విక్కులు అందరూ ఆయన వంక చూస్తున్నారు. ఆయన అన్నాడు, రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై దారుణీ ప్రజనెల్లం దయతోడ ధర్మచరితం బాలించుతున్ దుంటి ధర్మజు నాభాగు భగీరథున్ దశరథున్ మాంధాతృ రామున్ రఘున్ విజయున్ పోలితి సద్గుణంబుల జగద్విఖ్యాత పరీక్షిత. మహానుభావ పరీక్షిత్తు, నీవు రజనీనాథ కులైక భూషణుడవై రాజర్షివై, చంద్రవంశంలో పుట్టినటువంటి గొప్ప రాజువై రాజర్షివై ప్రజలందరినీ దయతో ధర్మంతో పరిపాలన చేస్తూ ఆనాడు ధర్మరాజు, నాభాగుడు, భగీరథుడు, దశరథుడు, మాంధాత, రాముడు, రఘుమహారాజు, అర్జునుడు ఎలా పరిపాలన చేశారో అలా పరిపాలించావయ్యా. కువలయంబున వారి కోరిన కోర్కికిం తగనీవు పాండవ కులంబు వెలుంగ పుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో అవని రాజ్యభరంబు దాల్చిన అంత నుండి మఖంబులంది విరియిష్ట ధనంబులిచ్చుట తృప్తులైరి మహాద్విజుల్. నాయన, ఈ భూమండలానికి అంతటికి నువ్వు చక్రవర్తి అయిన తరువాత నీ రాజ్య పరిపాలనలో నువ్వు అనేకమైన యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఋత్విక్కుల్ని పిలిచి నువ్వు ఇచ్చినటువంటి సంభావనల చేత, ఆ యజ్ఞ దీక్షితులైనటువంటి ఋత్విక్కులకి నువ్వు ఇచ్చినటువంటి దక్షిణల చేత బ్రాహ్మణులందరూ ఎంతో తృప్తి పొంది ఉన్నారు. ఈ స్తోత్రం చెయ్యడంలో ఒక రహస్యం ఉంది, దాని చివర మీకు దాన్ని చెప్తాను. వితతమఖ ప్రయోగ విధివిత్తము ఉత్తమధీయతుల్ జగన్నుత సుమహాతపోధనులు అనుగ్రహ నిగ్రహ శక్తియుక్తులీక్రతువున ఋత్వికుల్ కమలగర్భ సమానులు పూర్వ దిక్పతి క్రతువున యజకోత్తముల కంటే ప్రసిద్ధులు సర్వ విద్యలం. నువ్వు ఇక్కడ నిమంత్రణం చేసినటువంటి ఋత్విక్కులున్నారే, వాళ్ళు ఆగ్రహించినా అనుగ్రహించినా ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థులు. ఒకానొక నాడు బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞం ఉందే పూర్వదిక్కున, ఆ చేసినటువంటి యజ్ఞం కన్నా ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ ఋత్విక్కులు గొప్పవాళ్ళయా. అమ్మనుజేంద్రుడైన నలు యజ్ఞము, ధర్మరాజ రాజసూయ యజ్ఞము, ప్రయాగ చేసిన ప్రజాపతి యజ్ఞము, పాశపాణి యజ్ఞమును, కృష్ణు యజ్ఞము, నిశాకరు యజ్ఞము, నీ మనోజ్ఞ యజ్ఞమును ఒక్క రూప విలసన్ మహిమం గురువంశవర్ధన కురువంశవర్ధన. ఓ కురువంశవర్ధన, పరీక్షిత్తు, నువ్వు చేసినటువంటి ఈ యాగం ఎంత గొప్పదో తెలుసా? ఒకనాడు మహారాజైనటువంటి నలుడు చేసిన యజ్ఞం, ధర్మరాజు చేసిన రాజసూయాగం, ప్రయాగలో బ్రహ్మగారు చేసినటువంటి యజ్ఞం, పాశం చేతిలో పెట్టుకునేటటువంటి వరుణుడు చేసినటువంటి యజ్ఞం, కృష్ణుడు చేసినటువంటి యజ్ఞం, చంద్రుడు చేసినటువంటి యజ్ఞం, నువ్వు చేసిన యజ్ఞం, ఇవయ్యా యజ్ఞాలంటే. ఎంత గొప్ప యజ్ఞం చేశావయ్యా!
అసలు యజ్ఞాలకన్నిటికీ నీ యజ్ఞం ఎందుకు గొప్పదో తెలుసా? ఒక మహానుభావుడు ఇక్కడ కూర్చున్నాడు ఈ యజ్ఞంలో. విద్వన్ముఖ్యుడు ధర్మమూర్తి త్రిజగద్విఖ్యాత తేజుండు కృష్ణద్వైపాయనుడే గుదించి సుత శిష్య బ్రహ్మ సంఘంబుతో సద్వద్యుండు సదస్యుడయ్యే అని శక్యంబె వర్ణింప సాక్షాద్విష్ణుండవ నీవు భూపతులలో కౌరవ్య వంశాగ్రణి. మహానుభావుడు, అపారమైన విద్వత్తు కలిగిన వాడు, ధర్మమూర్తి, 3 లోకములయందు ఖ్యాతి గడించినటువంటి వాడు, కృష్ణద్వైపాయనుడన్న పేరు కలిగినటువంటి వాడు, వేదవ్యాసుడు శిష్య ప్రశిష్యులతో వచ్చి ఈ యాగంలో కూర్చుని ఈ యజ్ఞాన్నంతటినీ పరీక్షిస్తున్నాడు, పరిశీలనం చేస్తున్నాడు. అంతటి మహానుభావుడు వచ్చి కూర్చున్నాడంటే ఈ యాగం ఎంత గొప్పదో ఇంకా వేరే చెప్పాలా నాయన? ఆర్తిహర క్రియాభిరతుడై కృతసన్నిధి అయి ప్రదక్షిణావర్త శిఖగ్రహస్తముల వహ్ని మహాద్విజ దివ్య మంత్ర నిర్వర్తిత హవ్యముల్కొనుచు వారిజవైరి కులీష నీకు సంపూర్త మనోరథంబులను పుణ్యఫలంబులనిచ్చుచుండెడన్. నువ్వు చేసేటటువంటి యాగాల్లో అగ్నిహోత్రుడు సంతతము నీ పక్కన కూర్చుని హవిస్సులను స్వీకరిస్తూ కుడిపక్కకి తిరిగేటటువంటి జ్వాలలు కలవాడై, అంటే శుభశకునంతో నిరంతరము నీ కోర్కెలను ఈడేర్చేవాడగుగాక, నీవు అంత కీర్తివంతుడవగుగాక అని ఆశీర్వచనం చేశాడు. అంటే ఇంత కీర్తి గణించిన వంశంలో పుట్టినవాడివి, ఇంత దయాళువి, ఇంత పేరు తెచ్చుకున్నవాడివి, ఇంతమంది పెద్దల్ని కూర్చోబెట్టి యాగం చేస్తున్నవాడివి, ఇంతకుముందు నీ యాగాలు చేసిన వాడివి, ఇంత దాన ధర్మాలు చేసిన వాడివి, ఏదో నిమిత్తం లేకుండా నింద లేకుండా బొందిపోతుందా? ఏదో కారణానికి మొత్తం మీద తండ్రి పడిపోవలసి వచ్చింది, పడిపోయాడు. ఆ నింద కాకపోతే వేరో కారణానికి వెళ్ళిపోతాడు. దానికి మనసులో క్రౌర్యం పెట్టుకుని యాగం చేసుకుని నీ చరిత్రకంతటికి మచ్చ తెచ్చుకుంటావా? చెయ్యవచ్చా ఇలాంటి యాగాలు? ఆంతరమైనటువంటి ప్రశ్న. వెంటనే చాలా సంతోషించి ఆయన అన్నాడు, ఆ జనమేజయుడు, మహానుభావ, నీ దివ్యమైనటువంటి తేజస్సు, నీ వాక్కులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయా, నీకేం కావాలి చెప్పిచ్చేస్తానన్నాడు. వెంటనే ఆస్తికుడు అన్నాడు, మానిత సత్యవాక్య అభిమన్యుకులోద్వ శాంతమన్యు సంతానుడవై దయాభినిరత స్థితి నీవు మదీయ బంధు సంతాన మనోజ్వరంబు పరతంబుగా నాకు ప్రియంబుగా మహోర్వీనుత సర్పయాగముడి వింపము కావుము సర్పసంహతిన్. నీవు నా బంధువులైనటువంటి సర్పములన్నీ ఇందులో పడిపోయి ఇలా కాలిపోయి మరణించకుండా వాళ్ళ మనోవేదన తీరేటట్టుగా, నేను సంతోషించేటట్టుగా నీవు దయతో, ప్రాణుల పట్ల కక్ష పెంచుకోవడం అనేటటువంటిదే విషం, ప్రాణుల పట్ల దయ పెంచుకోవడమే అమృతం. కాబట్టి నాయనా, నువ్వు వేరుగా అమృతం తాగక్కర్లేదు, దయతో ఉండడమే అమృతం తాగడం. కాబట్టి ఆ కక్ష అన్నది పక్కన పెట్టి దయ అన్నదాన్ని నీ మనసులోకి తెచ్చుకో. ఎందుకు ఇంతమందిని కాల్చాలి, ఒకణ్ణి చంపినందుకు ఇంతమందిని చంపడమా అన్న భావనతో ఆలోచించు, నీకు చంపబుద్ధి ఇది. కాబట్టి పరమదయతో ఈ యజ్ఞాన్ని ఇక్కడతో ఇంకా ఆపు చేసి, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, ఇంకా ఇప్పటికైనా ఆపితే నా బంధుకులం, నా తల్లివైపు బంధువులు సర్పాలు, మిగిలిన వాళ్ళు సంతోషిస్తారు. అనిన సదస్యులందరూ ప్రియంబున ఇట్టి విశిష్ట విప్రముఖ్యునకు మహాతపోధననకుంతకు పత్రునకెద్ది ఇచ్చినన్ ఘనముగ నక్షయంబగును కావున ఈ ద్విజనాథు కోర్కె పెంపున వృధసేయగాతకదు భూవలయేశ్వర ఇము నిమ్మితోన్. ఇటువంటి మహానుభావుడు, తేజోమూర్తి, తపశ్శాలి అయినటువంటి వాడు సభామంటపంలోకి వచ్చి నాకు ఇది కావాలి అని అడిగితే అది ఇచ్చినంత మాత్రం చేత అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంతటి మహానుభావుడు వచ్చి యాచించడమే గొప్ప. అటువంటి వాడు వచ్చి యాచించడం కన్నా అదృష్టం ఏముంటుందయా? ఇవాళ నువ్వు యాగం ఒకందుకు మొదలెట్టావు, నీ అదృష్టం పండి ఆయన ఒకందుకు వచ్చాడు. ఆయన మనస్సులో పుట్టిన కోరిక తీర్చి నువ్వు ఈ యాగం ఆపేయి. ఆయన మనసు సంతోషించిందా, నువ్వు అపారమైనటువంటి పుణ్యాన్ని పొందుతావు. కొడుకంత పుణ్యం చేశాడా, నీ తండ్రి ఉన్నత గతులు పొందుతాడు. ఇంకింతకన్నా ఏం కావాలి? కాబట్టి ఆపేశాయి యాగాన్ని అన్నారు. వెంటనే ఆ యాగాన్ని ఆపు చేశారు. కానీ అప్పటికే అక్కడ ఉన్న ఋత్విక్కులు చెప్పినటువంటి మంత్రముల వలన తక్షకుడు అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ ఇంద్రుడి సింహాసనం నుంచి వేరైపోయి ఆయన ఆ మంత్రశక్తికి ఆగలేక ఆకాశంలో తన్నుకుంటూ వచ్చి హోమగుండంలో పడిపోతున్నాడు. పడిపోతుంటే వెంటనే ఆస్తికుడు ఆయనని, అలా ఉండు, నీకేం భయం లేదు, ఆగు, నువ్వు పడక్కర్లేదంటే యాగాగ్ని ఎందు అన్నాడు. ఆస్తికుని యొక్క నోటి మాట ప్రభావానికి అగ్నిహోత్రంలో పడిపోతున్న తక్షకుడు తప్పుకుని పక్కకెళ్ళి పడ్డాడు, పడి బ్రతికిపోయాడు. ఆ కారణం చేత ఇప్పటికీ ఎక్కడ ఆస్తికుని యొక్క కథని చెప్పుకుంటారో, ఎక్కడ ఆస్తిక మహర్షిని తలుచుకుంటారో అక్కడ ఎంత విషపూరితమైన సర్పములు తలలు దించేస్తాయిట.
ఆస్తికుడి కథ విన్నవారి జోలికి, భక్తితో ఆయనకి నమస్కరించిన వారి జోలికి పాములు రావు. కాదు, అసలు వనర జరత్కారు మునీంద్రునకు జరత్కారునకు సుతుండైన మహామునివరు నాస్తికుని ముదమున తలచిన ఉరగభయము పొందరు జనులు. ఎవరైతే ఆ జరత్కారువుకి జరత్కారుడికి పుట్టినటువంటి ఈ ఆస్తికుని వలన ఉభయ వంశములు తరించి సర్పయాగంలో పాములు పడకుండా రక్షింపబడినటువంటి ఈ కథ వింటున్నారో అటువంటి వారికి పాముల వంటి పాపములు తొలగి వారు భగవంతుణ్ణి చేరడానికి, భగవంతుణ్ణి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైన స్థితిని పొందుతారు అని దీనికి ఫలశ్రుతి చెప్తూ మహోత్కృష్టమైనటువంటి జనమేజయ సర్పయాగం ఆస్తిక మహర్షి వల్ల ఆగినటువంటి సందర్భాన్ని, కద్రువ కృతయుగంలో ఇచ్చిన శాపం కలియుగ ప్రారంభంలో ఎలా కట్టి కుడిపిందో, బ్రహ్మగారన్న వాక్కు నిజమై పుట్టినటువంటి ఒక మహాపురుషుడు యాగాన్ని ఆపి దుష్ట సర్పములు నశించిన తర్వాత మిగిలిన పాములు ఎలా బ్రతికాయో ఈ కథలో చెప్పబడింది. అంటే ఒకసారి మహాపురుషులైనటువంటి వారు కోపంతో కానీ అనుగ్రహంతో కానీ ఒక వాక్కుని విడిచిపెట్టేశారో అది ఎప్పుడో అప్పుడు అనుభవంలోకి వచ్చి తీరుతుంది అని మనకి అనేకమైనటువంటి ధర్మసూక్ష్మములతో కూడినటువంటి ఈ కథాభాగాన్ని మహానుభావుడు మనకు అందించి నన్నయ్య భట్టారకుడు మనని కృతార్థుల్ని చేశారు. ఎన్ని ధర్మసూక్ష్మములు వివరించారో మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో చోట్ల వ్యగ్రతతో విడిచిపెట్టినటువంటి వాక్కు బ్రహ్మదండము కన్నా గొప్పదై పడగొట్టేస్తుంది అని చూపిస్తుంది. అందుకే తపస్సు చేయడం గొప్ప కాదు, తపస్సు చేసినటువంటి వాడు నిగ్రహాన్ని పొంది ఉండడం కూడా అంతే అవసరమై ఉంటుంది. శృంగి వాక్కు విడిచిపెట్టాడు, శమీకుడు అడిగాడు ఉపసంహారం చేయమని. నాన్నగారు నేను శాపవాక్కు విడిచిపెట్టింది అప్పుడే తక్షకుడిలో ప్రచోదనం చేసేసింది, కాబట్టి నేను వెనక్కి తీలేనన్నాడు. కద్రువ విడిచిపెట్టింది, వెనక్కి తీలేకపోయింది. బ్రహ్మగారు అనుగ్రహవాక్కు విడిచిపెట్టాడు, రక్షింపబడ్డాయి. కోపంతో విడిచిపెట్టిన వాక్కు భూతదయలేనటువంటి పనియే విషము. భూతదయ సకల ప్రాణులు సంతోషంగా ఉండాలనేటటువంటి మనసుతో జీవించడమే అమృతం. కాబట్టి నువ్వు అమృతము తాగి ఉండాలి అన్న కోరిక నీకు ఉంటే నువ్వు భూతదయతో, అందరి పట్ల కారుణ్యంతో, సంతోషంగా భగవంతుణ్ణి అందరి యందు చూస్తూ ప్రేమతో జీవించడమే మార్గము అని అన్యాపదేశంగా నన్నయ్య భట్టారకుడు ఋషితుల్యుడు కనుక సమస్త జాతికి ఉద్బోధ చేసి కక్షలు కార్పణ్యములు మంచివి కావని ఉద్బోధ చేసినటువంటి పరమోత్కృష్టమైన వాక్కుతో ఈనాటి ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.